కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే చూసేసాను గాయస్. మూవీ టికెట్ అయితే ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టున్నాను. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. అసలు ఆ కాంతారా వరల్డ్ ని చూపించారు. ఆ వరల్డ్ ని బిల్డ్ చేసిన విధానం, ఆ న్యాచురాలిటీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ముఖ్యంగా విజువల్స్ గురించి మాట్లాడుకోవాలా, స్టోరీ టెల్లింగ్ అని చాలా అంటే చాలా ఇంప్లిమెంటింగ్ గా మన రిషబ్ శెట్టి గారు అయితే చాలా బాగా డైరెక్ట్ చేస్తూ అండ్ దాంట్లో నటించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేశారు వరల్డ్ ని. మూవీలో విలన్ క్యారెక్టరైజేషన్ ఫ్యాబులస్ అనిపించింది. ఒక క్రూయాలిటీ లా ఉంటాడు దారా. వెల్కమ్ బ్యాక్ టు ద ఫిలిమీ వాచ్. మా మూవీ రివ్యూస్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా స్టోరీ విషయానికి వెళ్తే కాంతారాలో ఉన్న ప్రజలు ఎలా నివసిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళున్న భూమిలో అసలుకి ఈశ్వరుడు ఎలా కొలువయ్యాడు అండ్ కాంతారాలో దేవుడు ఉన్న ప్లేస్ ఒక దగ్గర అయితే ఉంటది అనమాట. అక్కడికి ప్రజలు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. హీరో తెగ వాళ్ళు బందర్లో ఏం అమ్ముతుంటే దారా సైన్యం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసింది అండ్ అదే టైంలో మన హీరో ఎలా హీరోయిన్ తో లవ్ లో పడ్డాడు. ఈ విషయం దారాకి తెలిసిన తర్వాత దారా సైన్యం వచ్చేసి కాంతా ప్రజల్ని ఏం చేశాడు దారా అండ్ వాళ్ళ మీదకి ఎందుకు వచ్చాడు, మొత్తానికి మన హీరో ఈశ్వరుడు వాళ్ళందరినీ ఎలా అంతం చేశారు అనేది మూవీ స్టోరీ ప్లాట్. అండ్ ఇదే కాకుండా దారా ఒక విషయాన్ని గురించి అయితే వీళ్ళ ప్రజలను అంతం చేయాలని చూస్తాడు. అది మీరు మూవీలో చూసి తెలుసుకోండి, అదే మెయిన్ పాయింట్. అండ్ ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయితే అయిపోద్ది కాబట్టి ఇక ముఖ్యంగా పాజిటివ్స్ చూసుకుంటే విజువల్స్ స్పెక్టాక్యులర్ గా అనిపించింది. విలన్ రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గాయస్. ఇంకా బీజిఎం అయితే స్పెక్టాక్యులర్ గా కొట్టాడు. బీజిఎం చాలా వెరైటీగా, అంటే పార్ట్ 1 కంటే బీజిఎం దీంట్లో బాగుంది. ముఖ్యంగా అడవిలో గ్రాండియర్ సీన్స్ ఉంటాయన్నమాట. అబ్బా ఎక్స్ట్రాడినరీగా తీసాడైతే. ఆ కాంతారాలో ఉన్న ప్రజలు బతకడం గానీ, అక్కడ ఉన్న విజువల్స్ గానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా న్యాచురల్ గా అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా యుద్ధం సీన్ భయ్య, యుద్ధం సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలుకి మన హీరో అయితే వస్తాడు అబ్బా వాళ్ళతో యుద్ధం చేయడానికి. ఇంకోటి ఏంటంటే దేవుడు ఒక రూపంలో వచ్చి అట్టా చూపిస్తారనమాట తలకాయని. అది మాత్రం ఎక్స్ట్రాడినరీగా కనపడింది. ఈ తెగ అంతా వీళ్ళైతే ఈశ్వరుని నమ్మడం కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ చాలా బాగా అయితే చూపించారు. ముఖ్యంగా రిషబ్ శెట్టి గారు స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా న్యాచురల్ గా తీశారు. అండ్ ఒకవైపు డైరెక్షన్, ఇంకోవైపు యాక్టింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. చాలా బాగా అయితే టైం తీసుకొని బాగా అయితే ఒక స్క్రాప్ నుంచి అయితే వీళ్ళు మొదలు పెట్టి తీసినట్టున్నారు. మీకు మూవీ చూసినప్పుడు అయితే ఈ ప్రతి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అయితే మీకు అర్థం అవుతుంది. ఆడియన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ముఖ్యంగా అయితే రిషబ్ శెట్టి గారి ఎంట్రీ షాట్ ఉంటది భయ్య, అసలుకి ఎక్స్ట్రాడినరీగా చూపించారు ఎంట్రీ షాట్ అయితే. అండ్ మెయిన్ గా లయన్ తో ఒక సీక్వెన్స్ అయితే ఉంటది. అంత న్యాచురల్ గా విఎఫ్ఎక్స్ లేకపోతే రియల్ గా అనిపించింది థియేటర్స్ లో చూసేటప్పుడు. హీరో రిషబ్ శెట్టి అయితే బందర్ లో ఒక ఫైట్ అయితే ఉంటది. ఆ ఫైట్ కూడా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్లో హీరో రావడం కానీ, వాళ్ళ ప్రజల్ని సేవ్ చేయడం కానీ, అక్కడికి దేవుడు ప్రత్యక్షం అవడం కానీ, ఇట్స్ ఇలాంటివన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా విజువల్ ఎఫెక్ట్స్. అసలు విజువల్ ఎఫెక్ట్స్ని ఎలా వాడారంటే ఒక స్క్రీన్ ప్లే ద్వారా బ్లెండ్ చేశారు బాగా. అడవిలో అంత పర్ఫెక్షన్తో ప్రొడక్షన్ వాల్యూస్ని చాలా బాగా మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. న్యాచురల్ వేలో అయితే తీసుకొచ్చారు. అంటే మెయిన్గా లొకేషన్స్ కూడా న్యాచురల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చి అండ్ వీళ్ళైతే వెళ్ళి అక్కడ అదే లొకేషన్స్లో అయితే తీయడం అయితే జరిగింది కాబట్టి చాలా బాగా న్యాచురల్గా అయితే ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ వచ్చేసరికి సాంగ్స్ ఏం బాగాలేదు భయ్య, సాంగ్స్ నాకు నచ్చలేదు. ఆ దేవుడు సాంగ్ అయితే ఒకటి ఉంటుంది, అది బాగుంది. అండ్ మూవీలో మీకు ఫస్ట్ హాఫ్ అంతా దీని గురించి ఉన్న డ్రామా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ మీకు క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా వల్ల మనకి అంటే ఈ కాన్వర్జేషన్స్, ప్రతి క్యారెక్టర్ రివీల్ అవ్వడము, వీటి వల్ల కొంచెం స్లో అనిపిస్తుంది. అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు. విలన్ దారా రాజ్యంలో అయితే అంటే ఈ కాంతారా ప్లేస్ గురించి కానీ కాంతారా ప్రజల గురించి మంచి హైప్ ఇస్తారు. అంటే ఆ హైప్ అంతగా నాకు యూటిలిటీ అయ్యి మనకి అంత ఇంపార్టెన్స్ గా చూపించినట్టుగా నాకైతే కనపడలేదు. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రిషబ్ శెట్టి గారు అబ్సల్యూట్లీ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ దాంతో పాటు మూవీని చాలా ఇంపార్టెన్స్ తో చాలా హుక్ చేశారనమాట. అండ్ ఇంకొక రూమర్ ఉంది ఏంటంటే నాకైతే కరెక్ట్ గా ఐడియా లేదు, ఇది రియల్ స్టోరీ బేస్డ్. అంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానీ అప్పుడు జరిగిన కొన్ని సీక్వెన్సెస్ తో తీసుకొని బిల్డ్ చేశారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. అది నిజమో నాకు తెలీదు. అండ్ మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ అండ్ ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే అంత బాగా డైరెక్షన్ ఎలా చేశారు అనేది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ ఇంప్లిమెంటింగ్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. మెయిన్ గా ఆయన ఇంట్రడక్షన్స్ కానీ లవ్ స్టోరీలో ఉన్న
ఉన్న ఇంప్లిమెంటింగ్ సీన్స్ గానీ, క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది భయ్య, పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు ప్రజలకు అయిపోయేటప్పుడు, అదే గానీ అండ్ దాంతో పాటు గ్రౌండ్ లో ఒక గుహలో ఉన్న సీన్స్ కానీ చాలా బాగా అయితే చాలా ఇంప్లిమెంటింగ్ గా ఎమోషనల్ గా తీసుకొచ్చారు. అంటే దేవుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో సహాయం చేస్తే వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి విశ్వరూపం లాగా అయితే భలే అయితే చూపించాడు. చాలా బాగా అయితే నచ్చింది ఆ క్యారెక్టరైజేషన్ నాకు. అండ్ వాసంతి గారితో తొట్టిలో ఒక సీన్ ఉంటది అనమాట. ఆ సీన్ నాకు చాలా బాగా రొమాంటిక్ గా అండ్ లవ్ స్టోరీని ఒక ప్రెజెంట్ వేలో చూపిస్తారు. చాలా బాగా నాకు నచ్చింది. రిషబ్ శెట్టి గారి ఫైట్ సీక్వెన్స్ గానీ, ముఖ్యంగా యుద్ధంలో ఉండే సీన్స్ గానీ, క్లైమాక్స్ లో ఉండే సీన్స్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ తో సాంగ్ అయితే ఒకటి ఉంటది అనమాట. ఆ సాంగ్ కూడా బాగుంది. అంటే ఆ బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసిన విధానం కూడా అంటే వీళ్ళ లవ్ స్టోరీని చూపించడం కానీ చాలా బాగుంది. ఇంకా రుక్మిణి వాసంతి గారి క్యారెక్టరైజేషన్ అయితే అబ్సల్యూట్లీ లవ్ స్టోరీ కానీ అండ్ దాంతో పాటు ఆమెని స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రానికుండే ఒక పాజిటివ్ వైబ్ అంతా బాగా చూపించారు క్యారెక్టరైజేషన్తో. అండ్ దాంతోపాటు మెయిన్గా ఒక బ్యూటిఫుల్ వేలో అంటే వీళ్ళ ప్రజల వైపు ఉండడం కానీ అండ్ దాంతోపాటు వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ అండ్ హీరోకి మెయిన్గా సపోర్టింగ్గా ఉండడం కానీ చాలా బాగుంది. ఆ బందర్లో ఉండే సీన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి హీరో హీరోయిన్ మధ్య. విలన్ రోల్ అయితే దారా క్యారెక్టర్లో ఒక సైకోపాథటిక్ క్యారెక్టర్ని ఒక విలన్కి బాగా ఎలా సూట్ అవుద్దో ఇతనికైతే భలే సూట్ అయింది ఈ క్యారెక్టరైజేషన్. అతను ఎవరో కాదు, గుల్షన్ దేవయ్. అసలు ఆయన పర్ఫార్మెన్స్ అయితే విలన్ రోల్లో చాలా బాగా, అంటే ఆ రాజుకి ఉండాల్సిన ఒక వైబ్ కానీ, జయరామ్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది మూవీలో. అంటే హీరోయిన్ ఫాదర్ గా నటించడం అండ్ ఆయన చేసిన ఇంప్లిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. వాళ్ళ తండ్రిగా నటించిన ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హీరో వైఫ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అండ్ దాంతో పాటు వాళ్ళ తెగ కానీ, దాంట్లో మెయిన్ లీడ్ అయిన ఒక కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అండ్ రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ గురించి మాట్లాడాలనుకుంటే మూవీలో మాత్రం ఆయన చేసిన ఈ సినిమాకి డైరెక్షన్ చాలా బాగా అయితే మంచిగా అయితే ఉంది. మంచి స్టోరీతో విజువల్ గ్రాండియర్ ని ప్రెజెంట్ చేశారు ఆడియన్స్ కి. అబ్సల్యూట్లీ ఒక మంచి మూవీని అయితే ఇచ్చారు. సెకండ్ టైం కూడా ముఖ్యంగా ఒక డిఫరెంట్ వరల్డ్ నే చూపించారు, ప్రెజెంట్ చేశారు మన ముందుకైతే. పార్ట్ 1 బాగుందంటే పార్ట్ 1 అబ్సల్యూట్లీ కామెడీ వేలో కానీ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పార్ట్ వేలో అసలు పార్ట్ 1 చాలా బాగుంటుంది. ఇంకా పార్ట్ 2 గురించి మాట్లాడితే మాత్రం పార్ట్ 2 కూడా ఏ మాత్రం తగ్గలేదు. బట్ కొంచెం క్యారెక్టర్ రివీల్స్ అండ్ ఆ డ్రామా అయితే మనకు కొంచెం అయితే ల్యాగ్ గా అనిపిస్తుంది. మూవీలో ప్రతి క్యారెక్టర్ ని చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు. ఏ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ అని మనం అయితే చెప్పలేము. బట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తోనే చూపించారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. మీరు మూవీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అది మాత్రం పక్కా. మూవీ అయితే అబ్సల్యూట్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఓజీ పోస్టర్స్ని చింపేశారని ఆల్మోస్ట్ కన్నడ సినిమాని బాయ్కాట్ చేద్దామని చూస్తున్నారు. బట్ అన్ని ఇండస్ట్రీస్ ఒకటే భయ్య, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలా, ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ ఏదైనా సరే మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.3 out of 5 అయితే ఇస్తున్నాను. అండ్ ముందుగా మన ఛానల్లో రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. ముఖ్యంగా వీడియోకి లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోద్దు గైస్. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ గైస్. మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఫిలిమీ వాచ్. మా మూవీ రివ్యూస్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.